ఈ లచ్చక్క టీవీ వాళ్ళ ఇంటర్వ్యూ కోసం చాలామంది ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు. అంటే కావాలని వాళ్ళు ఎవరిని కలవట్లేదు. అయితే కామెంట్ బాక్స్ ఎందుకు క్లోజ్ చేశావంటే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నాడు అనేసి ఇన్స్టాగ్రామ్లో చూడండి, ఆయన ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కొంచెం ఆన్సర్ చేస్తున్నాడు. కాకపోతే మరి ఎందుకు అట్లా చేస్తున్నారు అంటే, మేము ఏం చేయట్లే కదా, రేపు చేయట్లే కదా, నేను ఆడవాళ్ళని ఏమి పాడు చేయట్లే కదా, అది కదా అనేసి, నేను దొంగతనం చేయట్లే కదా అని ఇంక ఏందెందో చెప్తున్నాడు, ఏందెందో అబద్ధాల మాటలు. ఒక్కోసారి జనాలే అసలు పిచ్చోళ్ళు అయ్యి వాడి వీడియోలు ఎందుకు చూస్తున్నారో అర్థం కాదు. అయితే కొంతమంది ఏమో అన్నా నువ్వు మంచిగా ఉన్నావు అన్నా నువ్వు మీ కుకింగ్ మొదలు పెట్టండి అని, కొంతమంది మళ్ళీ కుకింగ్ మొదలు పెట్టండి అంటే వాడు కుకింగ్ మొదలు పెడతా అన్నాడు, కానీ నేను అది తీయలేదు. కాబట్టి ఈ వెంకట ఏంటంటే మంచిగా ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు కూడా పోయినసారి ఏదో ఇదైనట్టుంది, ఆ పాతిళ్ళు అనుకుంటే ఆ పాతిళ్ళని కూలగొట్టినట్టున్నాడు. కూలగొట్టి కొంత అమ్మినట్టు ఏదో ప్లాట్ ఏదో అమ్మి అదంతా తెచ్చి ఈడబెట్టారు. ఆ పైసలు వచ్చేసరికి మాకు యూట్యూబ్ నుంచి వచ్చాయి, మా కాడ నుంచి వచ్చాయి, వాళ్ళు డబ్బులు ఇచ్చారు, వాళ్ళ డబ్బులు. ఈ కథ అంతా అసలుకి ఎపిసోడ్ అంతా స్టోరీ ముందే ఈ కథ అంతా రాసి ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అనుకొని పెట్టుకొని ఉన్నట్టున్నారు. కాబట్టి ఈ కథను ఏం చేశారు, ఆ పాతిళ్ళు కూలగొడుతున్నారు, ఏదో చేస్తున్నారు. అందుకే అది ఖాళీ చేసేటప్పుడు ఏమి ఏడుపు, ఆ ఇల్లు ఖాళీ చేస్తున్నాం అనేసి ఆ ఏడుపు అనేసి అదంతా సీన్ చేశారు కావాలని, సింపతి అనేసి. ఆ ఏడుపు అంటే వాళ్ళ కూరగానే వచ్చింది. తర్వాత ఏం చేశారు, ఇదేదో కిరాయి ఇంట్లోకి వచ్చి అక్కడ అదంతా ఇల్లు కూలగొట్టేసి అక్కడ ఇల్లు కడుతున్నారు. ఆ ఇల్లు కట్టాక మళ్ళీ ఆ ఇంట్లోకి పోవచ్చు అన్న దాంతో ఉన్నట్టున్నారు. కానీ ఆ ఇల్లు బాగానే కట్టుకుంటున్నారు. మరి తర్వాత ఏమైందో ఆ ఇల్లుని కూడా కూలగొట్టి అట్లా ఇట్లా మాకు వచ్చేసింది అని ఇట్లా రాద్దాం ఇట్లా చేద్దామని వాడు కథలు స్క్రిప్ట్ బాగానే ఎపిసోడ్ నడిపిస్తూ ఉన్నాడు. ఆ ఎపిసోడ్లను చూసి జనాలు కూడా నమ్మి ఏవి చూస్తున్నారంటే చూస్తూనే ఉన్నారు. అడిగిన వాళ్ళకు మాత్రం కరెక్ట్ ఆన్సర్ ఉండదు. ఏంటి అట్లాంటి పిచ్చి కథలు చెప్తున్నావు అని అంటే ఏది ఉండదు. మేమేం చెయ్యట్లే కదా అనుకుంటే, అదిగో చూడండి నిన్ను అడుగుతున్నాను, ఒకటి అది అడుగుతున్నా ఇది అడుగుతున్నా అనుకుంటా. ఇంకా ఏముంది, వాడు వేషం భలే ఉంది ఈ వెంకటది. వాడు అందులో కామెంట్ బాక్స్ ఓపెనే ఉంది కదా లచ్చక్క టీవీ దాంట్లో, ఇది ఇన్స్టాలో, అందులో పెడతంటే ఏది కామెంట్స్ పెడుతున్నారు. అందులో ఏంది ఇట్లా చేస్తున్నావు అంటే, నేను రేపు చేయట్లేదు, నేను ఇట్లా చేయట్లేదు, అట్లా చేయట్లేదు. అవును నేను తప్పు చేస్తున్నా, అవును అన్ని ఫేక్ వీడియోలు అని మాత్రం కాదు అని మాత్రం అనట్లేదు. అంటే వాడు అన్ని ఫేక్ వీడియోలే చేస్తున్నాడు. ఫేక్ వీడియోలు చేసుకుంటా జనాలను పిచ్చోళ్ళని చేసుకుంటే డబ్బులు సంపాదించే పని మెయిన్గా చేస్తాడు. ఈ డబ్బులు సంపాదించే దాంట్లో వాడి ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నాడు. సరే ఆవిడ డబ్బులు అయితే ఇలా ఆ ఇల్లు కూడా దగ్గరనే ఉన్నట్టుంది, ఆ ఇల్లు ఈ ఇంటికి. అందుకే ఆ పెన్లాం నైట్ వేసుకొని వచ్చింది ఆ ఇంటికి. దూరంగా ఉంటే కనుక నైట్ వేసుకోరు కదా, దగ్గరనే ఉన్నట్టుంది. పక్కనే ఆ పాతిళ్ళే కూలగొట్టారు, ఆ కూలగొట్టి ఇల్లు కడుతున్నారు. అందుకే అది నైట్ వేసుకొని ఇంకా బయలుదేరి వచ్చింది. ఇది ఆ లచ్చక్క టీవీ వ్యవహారం. కానీ చాలా డబ్బులు బాగానే సంపాదించారు ప్రమోషన్ల మీద వాటి మీద. కుకింగ్ అని స్టార్ట్ చేసినోడు మళ్ళీ ఏడుపు అది ఇది అన్న పెయింట్లీ అని ఇంకా మళ్ళీ ఇప్పుడేమో రీల్ అదే మొదలుపెట్టిండు, కుకింగ్ మానేసి. కుకింగ్ చేస్తే ఏదో చూస్తారేమో కానీ అన్న పెయింట్లు అని వాడి ఫ్యామిలీ అని, అందులో మళ్ళీ వాడి పెండ్లాంకి హాస్పిటల్ అని ఏడుపు అని అదని ఇదని సింపతికి మాత్రం సీను బండిచ్చేసిండు. అందరు ఎంత బూతులు తిడుతున్నారు. అయినా కూడా వాడికి ఏముంది, ఎవరేమనుకుంటే నాకేంది, నాకు మాత్రం పైసలు వస్తున్నాయి కదా, నా పైసలు నాకు వస్తున్నాయి, నాకు ఇల్లు అవుతుంది, అంతేగాని అవన్నీ గాల్లో పోయిన తిట్లు నాకే ఉంది అనుకుంటారు. కాబట్టి మరీ అంత వర్స్ట్గా తిట్టాల్సిన అవసరం ఏమీ లేదు. వాడు మాత్రం హాయిగా ఇదవుతున్నాడు. ప్రాస్పరస్ అని ఏమంటారు, మంచిగా బాగానే డెవలప్ అవుతున్నాడు. మనం చూసే వ్యూస్ తోటి మనం ఎక్కువ వ్యూస్ చూసేసరికి వాడికి మంచిగా ప్రమోషన్లు వస్తున్నాయి. ఆ ప్రమోషన్లతోటి వాడు బాగానే ఇల్లు కట్టుకుంటున్నాడు. కారు కూడా కొనగలడు, ఎందుకంటే వాడికి బాగానే వస్తున్నాయి, బాగానే వ్యూస్ అన్నీ బాగానే వస్తున్నాయి. కాబట్టి ఆ పైసలు కూడా మంచిగా ఇంకా వాడు ఉద్యోగం చేయాలి.